ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఇది రోజు వస్తూ ఉంటుంది. రోజు ఈ యొక్క సిట్ అధికారులు ఈయన క్వశ్చన్ వేస్తారు. ఎవరు మిమ్మల్ని ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు క్వశ్చన్ చేస్తారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదే సమాధానం ప్రభాకర్ రావు నుంచి ఉన్నది. సో హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసి నాకు గుర్తులేదు, నాకు తెలియదు, నాకు తెలియకుండా జరిగిపోయింది అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. సో ఎస్ఐబి మాజీ ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం. 3 ప్రైవేట్ వార్ రూమ్లు, సర్వర్ల నిర్వహణపైన ఆరా. కొన్ని కీలక ప్రశ్నలపై ప్రభాకర్ రావు మౌనం, సమాధానం దాటవేత. 2వ రోజు కొనసాగిన విచారణ. డేటా ఎందుకు డిలీట్ చేశారు, హార్డ్ డిస్క్లు ఎక్కడ పడేశారంటూ ఎవరికి ఆయనకు చెప్తా ఉన్నారు కదా. మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? ప్రభాకర్ రావు ఏమీ చేయడు. కేసీఆర్ పేరు చెప్తారా? చెప్పడు. కేటీఆర్ పేరు చెప్తారా? చెప్పడు. సంతోష్ రావు పేరు చెప్తారా? చెప్పడు. డేటా ఎందుకు డిలీట్ చెప్తారా? చెప్పడు. ఏవి చెప్పడు. ఎందుకంటే ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయనకు తెలుసు ఏం చెప్తే ఎట్లయితుంది, అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయన చెప్పడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు శనివారం 2వ రోజు కూడా సుదీర్ఘంగా విచారించారు. ఉదయం నుంచే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని బృందం ఆయన ప్రశ్నించింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాజకీయ నేతలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తల ఫోన్లను ఎవరి ఆదేశాల మేరకు ట్యాప్ చేశారని ప్రధానంగా విచారిస్తున్నారు. ఎస్ఐబి కార్యాలయంలో డేటాను ఎందుకు ధ్వంసం చేశారు, ఆ హార్డ్ డిస్క్లను ఎక్కడ పడవేశారు అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా 3 ప్రైవేట్ వార్ రూమ్లను, ప్రైవేట్ సర్వర్లను నిర్వహించారనే ఆరోపణలపై ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు. ప్రభాకర్ రావు ఇచ్చే సమాచారం ఆధారంగా ఈ కేసులో మరికొంతమంది రాజకీయ నాయకులకు లేదా ఉన్నత అధికారులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో 4 జీమెయిల్ ఖాతాలు, ఐక్లౌడ్ సంబంధించిన 2 ఖాతాల పాస్వర్డ్లు గుర్తించారు. ఈ ఖాతాల్లో కనిపించే డేటాను ఫోరెన్సిక్ పంపించారు. ఫోరెన్సిక్ డేటా ఆధారంగా ఆరా తీస్తున్నారు. సింక్ అయిన డేటా కోసం యాపిల్, జీమెయిల్ కంపెనీ నుంచి సమాచారం సేకరిస్తున్నారు. విచారణలో భాగంగా కొన్ని కీలక ప్రశ్నలకు ప్రభాకర్ రావు మౌనంగా ఉంటున్నారని సమాచారం దాటవేస్తున్నట్టు తెలుస్తుంది. 19వ తేదీన సుప్రీంకోర్టుకు పురోగతి నివేదిక సమర్పించాల్సిన నేపథ్యంలో సిట్ అధికారులు కీలక అంశాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యొక్క దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు అనేటువంటి దుర్మార్గుడు ఈ అంశం పైన నోరు విప్పడు. 100% నోరు విప్పేటువంటి అవకాశాలు అయితే లేవు. సో అప్పుడు సుప్రీంకోర్టుకి ఏం చేస్తారు? ఆయనే మాకు ఒక్క వివరాలు కూడా ఇవ్వలేదు, దయచేసి ఆయన అరెస్ట్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి చాలా స్పష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. 100% ఈ కేసు పురోగతి ఉండదు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది పురోగతి ఉండదు. ఇది ఆల్రెడీ మేనేజ్ అయిపోయింది అనే ఒక వాదనలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి.